ఢిల్లీలో బాంబు బెదిరింపులు అధికారుల్ని పరుగులు పెట్టించింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ స్కూళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎర్రకోట పరిసరాల్లో కూడా తనిఖీలు నిర్వహించాయి బాంబు స్క్వాడ్లు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ స్కూళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ ధౌలాకువాన్ ప్రాంతంలో గల ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్లోని ఎయిర్ ఫోర్స్ బాలభారతి స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పిల్లలందరినీ ఇళ్లకు పంపించేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఢిల్లీ అసెంబ్లీకి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోని ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. పార్కింగ్ ప్రాంతాలతో పాటు కార్యాలయాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు గాని, పేలుడు పదార్థాలు గాని లభించలేదు. ఎర్రకోటకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఎర్రకోట పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేశారు పోలీసులు. ప్రధాన ప్రవేశ ద్వారాలు, సందర్శకుల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎర్రకోటలో పనిచేస్తున్న సిబ్బంది సందర్శకులను బయటకు పంపించి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్ గా తేల్చారు. బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన వాళ్లు, కాల్స్ చేసిన వాళ్లను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. ఫోన్ నెంబర్, లొకేషన్, కాల్స్ రికార్డుల ఆధారంగా ఆకతాయాలను గుర్తించే పనిలో ఉన్నారు. కాగా బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ ద్వారా జనంలో భయాందోళనలు సృష్టించడంతో పాటు భద్రతా వ్యవస్థను పరీక్షించడం వంటి ఉద్దేశాలు ఉండవచ్చంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు.